నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. సోషల్ మీడియా ప్రపంచంలో లక్షలాది మంది ఫాలో అయ్యే వ్యక్తులు ఒకవైపు ఉంటే వారి చుట్టూ ఏర్పడే వివాదాలు మరోవైపు ఉంటాయి. నందస్ వరల్డ్ రీసెంట్ గా యూకే వీసా స్కామ్ గురించి మనం అందరం చూస్తూ వస్తున్నాం. రోజుకొక కొత్త కథనం మనం ముందుకు వస్తోంది. ఈ నందస్ వరల్డ్ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోని తెలుగు ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కెనడా నుంచి మన పాపారాయుడు, రోస్టింగ్ పాపారాయుడు సుబ్బు గారు ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఉన్నారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి, ఆయన ఎందుకు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడుతున్నారు, ఈ కేసులో ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలేమిటి అనే అంశాలపై ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మరి సుబ్బు గారు, వెల్కమ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు సుబ్బు గారు? చాలా బాగున్నాయండి. మీ రోస్టింగ్ పాపారాయుడు ఫుల్ ఇన్స్టాగ్రామ్ లో దుమ్ములు వేసిపోతోంది. మరి ఏంటి అసలు నిజంగా మీ దగ్గర ఉన్న గేమ్ చేంజింగ్ ఆధారాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అసలు ఇంత వైరల్ అవుతోంది మీది? యా అండి, రీసెంట్లీ బికాస్ నాది ఇంత వైరల్ అవ్వడానికి విత్ ఇన్ 10 days 15 days లో నాకు 2400 ఫాలోవర్స్, అందరూ బాగా ఆదరిస్తున్నారు, లాక్స్ లో వ్యూస్. ఎందుకు అంటే బికాస్ ఐఎమ్ షోకేసింగ్ విత్ డేటా ప్రూఫ్స్ అన్నమాట. ప్రతి టాపిక్ మీద కూడా నేను డేటా పబ్లిక్ రికార్డ్స్ ఓపెన్ చేసి ఆ పబ్లిక్ రికార్డ్ లో ఏమేమి డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కార్పొరేషన్ సంబంధించిన డేటా అయితే కార్పొరేషన్స్ కానీ, వాళ్ళ కేసులో హైకోర్టులో కేసు ఎక్కడ ఉంది అవసరమైతే ఆ డేటా కానీ, వాళ్ళకి ఎలాంటి కంపెనీస్ పెట్టారు, ఏ ఏ కంపెనీస్ నుంచి కాస్ట్ ఇచ్చారు, బేసికలీ వాళ్ళ లాయర్ ఏం చెప్పారు బయటికి పబ్లిక్ లో, కానీ అక్కడ యాక్చువల్ ప్రూఫ్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు ఆధారాలు ఎలా సేకరించారు సుబ్బు గారు? అంటే నేను క్వైట్ సమ్ టైమ్, నేను ఇంతకుముందు 3 years యూకే లో ఉన్నానండి. నేను 8, 9, 10 లో, బట్ లేటర్ ఐ సెటిల్డ్ ఇన్ కెనడా. నౌ ఐఎమ్ ఏ కెనడియన్ సిటిజన్. నేను 2018 లో కెనడా వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే నాకు కొంత అవేర్నెస్ ఉంది, బికాస్ ఈ కార్పొరేషన్స్ ఎలా నడుస్తాయి ఏంటి. మనకి ఇండియాలో అంటే కార్పొరేషన్స్ ఓన్లీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్, కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ హై లెవెల్ షేర్ చేస్తారు. బట్ ఇలా వెస్టర్న్ కంట్రీస్ లో మాకు ఎవ్రీథింగ్ కార్పొరేషన్స్ ఓపెన్ బుక్ అన్నమాట. సో మా ఫినాన్షియల్స్ కూడా కార్పొరేషన్ ఫైల్ చేసిన అసెట్స్, ఓవరాల్ టాక్సేషన్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం చూడొచ్చు అనమాట. ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. సో ఇనిషియల్ గా నేను ఆస్క్ జైపాల్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తుంటే నేను ఆయన ఫాలో అవుతాను. నాకు వచ్చినవి డేటా వస్తే నేను ఓపెన్ చేసి ఐ గో త్రూ ద ఫ్యాక్ట్స్ అనమాట. వెంటనే నేను పబ్లిక్ రికార్డ్స్ లోకి వెళ్ళిపోయి అంతా ఓపెన్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ కి వచ్చేసాను. యా, సంథింగ్ లుక్స్ డాడ్జీ హియర్. డేటా చూసినప్పుడు కరెక్ట్ గా లేదు, సంథింగ్ ఫిషీ ఉందని అర్థమైపోయింది. ఆధారం ఏంటి అనుకుంటున్నారు మీరు? చూస్తున్నా ఇన్ని ఆధారాలు చూసారు అంటున్నారు కదా, ఎక్కడ మీకు ఏం తప్పు జరిగింది అని ఎప్పుడు అనిపించింది మీకు? ఎప్పుడు అనిపించింది అంటే ఎప్పుడైతే నేను వాళ్ళ కార్పొరేషన్స్ రికార్డ్స్ ఓపెన్ చేశానో, వాళ్ళకి 9 కంపెనీస్ ఉన్నాయి, 2 డిజాల్వ్ చేసేసారు, 7 ఉన్నాయి యాక్టివ్ లో. అందులో 3లో నందు గారు కూడా ఉన్నారు, 2 ఉన్నారు డైరెక్టర్స్ గా. అప్పుడు నేను బేసికలీ కొంచెం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఫైలింగ్ హిస్టరీస్ లోకి, వాళ్ళ డేటాలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళినప్పుడు కంపెనీ డేటా మొత్తం కూడా నాకు నెగిటివ్ లోనే చూపిస్తుంది. వాళ్ళ అసెట్స్ కానీ, లైక్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాం కదా, ట్యాక్స్ ఫైలింగ్ చేసిన తర్వాత టోటల్ ఫినాన్షియల్స్ అనేవి వాళ్ళవి నెగిటివ్ లోనే చూపిస్తున్నారు. వీళ్ళు నెగిటివ్ లో చూపిస్తూ వీళ్ళ కంపెనీస్ నుంచి కాస్ట్ ఎలా ఇచ్చారు, బికాస్ పీపుల్ ఆల్రెడీ చెప్తున్నారు మాకు వాళ్ళ కంపెనీ నుంచే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు ఇవి అని. సో అక్కడ నాకు డౌట్ వచ్చేసింది ఇంకా చూడగానే, సంథింగ్ లుక్స్ డాడ్జీ హియర్, ఇది కరెక్ట్ గా లేదు డేటా అని చెప్పేసి. అసలు మీరు యూకేలో ఉన్నారన్నారు కదా, అసలు ఈ యూకేలో వీసా స్కామ్స్ గానీ ఇలాంటి ఫ్రాడ్స్, సిఓఎస్ అంటూ ఉంటారు రైట్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఇవన్నీ కూడా మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా చేశారు. క్యాన్సిల్ అయింది ఇంత డబ్బు తీసుకోవడానికి మన నందూస్ వాళ్ళు రమణ నందన అన్నారని. అసలు ఏంటది? మీరు ఒక వీడియో కూడా చేశారు, మరి దాని మీద చెప్పండి. అవునండి, ఇప్పుడు వీటి మీద స్కామ్స్ ఎలా జరుగుతాయి అంటే ఈ యూకేలో ఎప్పుడు ఉండేదేనండి ఇది. ఇప్పుడని కాదు, ఎవ్రీ ఇయర్ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అందరూ బయటికి రాలేదు కానీ ఈసారి ఎక్కువ మంది బయటకు వచ్చారు. జనరల్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది. ఇప్పుడు వీళ్ళు కాకపోతే రామానందన వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ లైక్ సైక్లిక్ ప్రాసెస్, ఇది యూకేలో నడుస్తూనే ఉంటది ఇది. సో వీళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం వీళ్ళు బేసికలీ ఏం చేశారు, వీళ్ళు మనీ ఛార్జ్ చేశారు వాళ్ళ దగ్గర. ఛార్జ్ చేసినప్పుడు విక్టిమ్స్ ఏం చెప్తున్నారు, బేసికలీ బాబు మేము 20 lakhs 25 lakhs కట్టాం నీకు, నువ్వు జాబ్ ఉంది కాబట్టి జాబ్ తో ఇస్తున్నావు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటేనే మేము అంత అమౌంట్స్ పే చేసామని విక్టిమ్స్ చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, వీసా రిజెక్ట్ అయినప్పుడు
అట్లీస్ట్ వాళ్ళకి కొంత 60% 50% ఆర్ 70% ఎంతో కొంత వాళ్ళకి రిటర్న్ చేయాలి కదండి. దే నెవర్ రిటర్న్ దేర్ మనీ బ్యాక్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి మనీ ఇవ్వట్లేదు. తిని ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ హస్బెండ్, నందు వాళ్ళ హస్బెండ్ మధుకర్ వీళ్ళని ఆఫ్ చేసేస్తాడు. వీళ్ళని బేసికలీ వీళ్ళని ఏంటంటే హీ విల్ డిస్కనెక్ట్. అదే ఒక విక్టిమ్ కూడా అన్నారు, డబ్బులు ఇచ్చే వరకేమో వెంటబడుతూ ఉంటారు, వన్స్ డబ్బులు వాళ్ళు తీసేసుకున్న తర్వాత అసలు ఏ కాంటాక్ట్ లేదు, ఏం జరిగింది మరి అప్డేట్స్ ఏంటి అంటే కూడా ఈ మధుకర్ అనే వ్యక్తి అసలు కలవనియర్ అని కూడా చెప్తున్నారు స్టార్టింగ్ నుంచే. ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ రీల్ అదే చేశానండి. అప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, ఇంతకు ముందు రోషన్ వాళ్ళ ఇంటర్వ్యూ ఆడియో కూడా విన్నాను నేను వాళ్ళది. విన్నప్పుడు నేను ఏం వింటానంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ సోషల్ సర్వీస్ అండి, నేను చేసేది బిజినెస్ అన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను రీల్స్. అసలు ఫస్ట్ నేను రీల్ అదే పెట్టాను అనమాట. ఏమనంటే ఐ కాల్ హర్ అక్క, జస్ట్ వాడడానికి అక్క అని వాడుతున్నా రీల్స్ లో. అక్క, నువ్వు ఏ రోజు బిజినెస్ చేయలేదు, అలా నువ్వు సోషల్ సర్వీసు చేయలేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఏ రోజు బిజినెస్ అకౌంట్స్ కి మనీ వేయించుకోలేదు కదా. ఎవరికి రిసిప్ట్ ఇచ్చావు నువ్వు నీ బిజినెస్ అకౌంట్ లో మనీ డిపాజిట్ చేయించుకొని? యూ నెవర్ ఆస్క్డ్ ఎనీ ఆఫ్ యువర్ క్యాండిడేట్స్, ఎవరిని కూడా మీ అకౌంట్ లో డబ్బులు వేసి మీ కంపెనీ నుంచి రిసిప్ట్ ఎవరికి ఇచ్చారు? నాట్ ఈవెన్ వన్ విక్టిమ్ ఐ సీ. ఈ రోజు నన్ను ఒక 50 మెంబర్స్ దాకా రీచ్ అయ్యారండి. అందులో ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళు రిసిప్ట్ ఇచ్చిన ఇది లేదు మనకి. సో వీళ్ళకి ఏమంటే మీకు ప్రూఫ్స్ కావాలి అంటే నా ప్రతి రీల్ లో ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఉంటాయండి, జస్ట్ తీసి క్లిప్పింగ్ వేసుకోవచ్చు మీరు అన్నిటికి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సుబ్బు గారు? ఒకటి ప్రధానంగా నా దగ్గర అన్ని నేను ఆల్రెడీ నా రీల్స్ లో అన్ని చూపించానండి. ఎవ్రీథింగ్, వాళ్ళ కార్పొరేషన్స్ ఏంటి, వాళ్ళ ఏమేం కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు నాకు తెలిసి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ఒక 3-4 వీక్స్ బ్యాక్ నేను బిగ్ టీవీ లైవ్ కి వెళ్ళాను అనమాట, కాల్లో. ఆ రోజు ఐఎమ్ ద వన్ హూ టోల్డ్ దెమ్ హౌ టు చెక్ దీస్ కంపెనీస్. అప్పటి వరకు నేను ఎక్కడ ఏ మీడియాలో చూడలేదు ప్రూఫ్స్ బయటికి రావడము. ఆ రోజు ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎలా చేయాలి ప్రూఫ్ చూడాలి అంటే మీరు అని, కంపెనీస్ లోకి వెళ్ళి. అలా స్టార్ట్ అయింది ఇదంతా. ఇక అక్కడ నుంచి అందరికి స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు యూకేలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అది మరి ఎందుకు అక్కడ గవర్నమెంట్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఏంటంటే, ఇప్పుడు నేను మొన్న డేటా డౌన్లోడ్ చేసినప్పుడు రీసెంట్ గా 1,43,000 కంపెనీస్ ఉన్నాయి, స్మాల్ కంపెనీస్ వీళ్ళవి. ఈ స్కిల్ వర్కర్ వీసాస్ ఈ కేటగిరీ చేసేవి 143,000 కంపెనీస్ అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా కానీ మన వాళ్ళు కూడా ఇక బ్యాడ్ ప్రాక్టీసెస్ అనేవి పీపులే చేస్తున్నారండి. గవర్నమెంట్ కూడా ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది? యు గాట్ మీ? ఇప్పుడు ఎక్కువైపోతుంటే వాళ్ళు మాత్రం ఐ మీన్ గవర్నమెంట్ తెలియదా అంటే తెలియదని అంటాను. ఇదంతా ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ మారాలి అండి బేసికలీ. ఈ గ్రే మార్కెట్ చేసే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా, ఇదంతా ఒక గ్రే మార్కెట్, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటది అని. ఈ గ్రే మార్కెట్ ని నందు వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేశారు, నా ఒపీనియన్ ఇది. ఈ కేసులో ఇంకా బయటకు రాని ఏదైనా పెద్ద పేరు గాని, బయటకు రాని ఏదైనా ఇంకా పెద్ద ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఇంకా బయటకు రానివి, బయటికి రాని ఆధారాలు అంటే అన్ని మాక్సిమం అన్ని బయటకు వచ్చిన ఆధారాలేనండి. బయటికి రాకుండా అంటే హైకోర్టు డేటా ఒకటి నేను తీసాను, అది నేను ఎవరో వేయడం చూడలేదు. హైకోర్టులో కేసు ఏమైంది బేసికలీ, ఇప్పుడు నందు వల్ల కేసు హైకోర్టులో ఉందని మాట్లాడుతున్నారు. ఆవిడ చెప్తారు కదా, హైకోర్టులో కేసు వేశారు, శివ వేశాడు అని చెప్పారు రోషన్ కాల్లో. కానీ వాస్తవంగా ఏంటంటే శివ కేసు ఫైల్ చేశారు ఇప్పుడు November 5th ఇబ్రహీంపట్నంలో. ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు February 19th ఫిబ్రవరిన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు నందన అండ్ మధుకర్ వాళ్ళు. ఏమని అంటే 482C, దట్ ఈస్ అ ఓల్డ్ సిఆర్పిసి, లేటెస్ట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అది 582 అనమాట కోడ్. 582 అప్లై చేస్తూ మా కేసు ట్రయల్ కంటే ముందే క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేశారు. 582 అంటే ఏంటి సుబ్బు గారు? అప్పుడు 582 బేసికలీ ఏంటంటే ఏదన్నా దాంట్లో నిజం లేదు, బేసికలీ ఆ కేసులో నిజం లేదు, మేము క్వాష్ చేయమని అడుగుతున్నాం బేసికలీ. అంటే మా కేసు కొట్టేయమని అడుగుతున్నాము, మీరు ట్రయల్ చేయకుండానే మా మీద కేసు కొట్టేయాలని అడగడం అనేది బేసికలీ ఒక 582 అండి. ఇంకా కరెక్ట్ గా లీగల్ టర్మ్స్ అంటే నాకు గుర్తులేవు, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, హై లెవెల్ అర్థం అవ్వాలి అందరికీ అంటే. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేసి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయమని అడిగారు. కానీ జడ్జి గారు లక్ష్మణరావు గారు, జడ్జి ఆ బెంచ్ నేను చూశాను, ఆ లక్ష్మణరావు గారు హీస్ జెంటిల్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కేసు కొట్టేయకుండా ఎందుకు నేను కేసు కొట్టేయాలి,
కేసు పెట్టిన రెస్పాండెంట్ బేసికలీ తిను శివ ఉన్నాడు. శివాని కేసు పెట్టిన అతన్ని మనం అడుగుదాం ఇంకా అడిషనల్ ప్రూఫ్ సబ్మిట్ చేయమని చెప్పి, వై వీ షుడ్ క్యాన్సిల్ దిస్ కేస్ అని చెప్పి ఆయన క్యాన్సిల్ చేయకుండా అడిషనల్ ఎవిడెన్సెస్ అడుగుతూ శివ వాళ్ళకి ఒక బేసికలీ ఇష్యూ చేశారు ఒక నోటీస్. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, శివ వాళ్ళ లాయర్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు అయితే సో కేసు మాత్రం కొట్టేలేదండి హైకోర్టులో. హైకోర్టు డిడెంట్ గివ్ దెమ్ లీగల్ గా క్లీన్ షీట్ ఇవ్వలేదు వాళ్ళకి. ఏమని, ఈ మీద ఏ కేసు లేదు, యు ఆర్ వెరీ గుడ్ అని చెప్పేసి మాత్రం కేసు ఇవ్వలేదు. అలా అని యు ఆర్ కన్విక్టెడ్ అని చెప్పలేదు. బట్ దే వాంట్ టు డూ ద ట్రయల్ బేసికలీ. అయితే ఈ నందూస్ వరల్డ్ రమణ నందన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా ఒక వీడియో కూడా చేసింది, నాకైతే ఏం సంబంధం లేదు, మరి నాకు తెలియకుండా చేశారేమో అన్న ఒక ప్రశ్నార్థకమైన ఒక క్వశ్చన్ మార్క్ అందరినీ వదిలేసింది అనమాట. మరి మీరేమంటారు, అసలు ఆమెకు నిజంగా తెలియకుండా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్. మంచి ఆన్సర్ ఇస్తాను నేను కూడా. ఇప్పుడు నందనా గారు రోషన్ కాల్లో కూడా ఆవిడ అన్ని మాట్లాడతారు, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా జరుగుతుందో చెప్తారు. మాది ఇది సోషల్ సర్వీస్ కాదు, మాది బిజినెస్ అంటారు. ఆ ప్రాసెస్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, కాస్ట్ కి ఎంత ఫీజు పే చేస్తారు, IHS కి ఎంత ఫీజు పే చేస్తారు, అన్ని మాట్లాడతారు, అన్ని తెలుసు అంటారు. లాస్ట్ కి కంపెనీ దగ్గరికి వచ్చేప్పటికి అది నాది కాదండి, అది మధుకర్ది అంటారు. మధుకర్ గారిని ఏ రోజు ఫ్రంట్ ఫేసింగ్ తీసుకురాలేదు మాట్లాడడానికి, ఒక్క రోజు కూడా మధుకర్ ఎప్పుడూ రాలేదు ఫ్రంట్ ఫేసింగ్. అండ్ ఇప్పుడు అదే అంత క్లీన్ గా ఉండాలి అనుకుంటే నందనా గారు అలా ఆవిడ ఒక మాట కూడా అన్నారు, ఏమనంటే నన్ను, నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, నా ఛానల్ని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు అన్నారు. బికాస్ యూ నెవర్ డ్రా ద బౌండరీ. నువ్వు ఎప్పుడు బౌండరీ డ్రా చేసుకోలేదు. యు ఆర్ ఆల్వేస్ క్రాసింగ్ దట్ బౌండరీ అండ్ కమింగ్ ఇన్ టు దిస్ బిజినెస్ వరల్డ్. మీరు డే 1 నుంచి ఎవరన్నా కాల్ చేసినప్పుడు నేను కాదండి దీనికి ఓనరు, ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్, నాకు సంబంధం లేదని ఏ రోజు చెప్పలేదుగా. ఎవరు కాల్ చేసినా వీళ్ళు మళ్ళీ ఫండ్స్ మీ అకౌంట్ లో పడినప్పుడు ఏం చేశారు, హే మధుకర్ వై ఫండ్స్ నా అకౌంట్ లో ఎందుకు డిపాజిట్ అవుతున్నాయి అని అడగలేదుగా. మీ దగ్గర ఎవరైనా విక్టిమ్స్ వచ్చి చెప్పారా ఇలా జరిగింది అని, ఎవరైనా చెప్పుకున్నారా? నాకు చాలా మంది చెప్పారండి, నాకు 50+ ఉన్నారు అకౌంట్, నాకు చెప్తూనే ఉంటారు. నాకు రోజు కొత్త వాళ్ళు రోజు వస్తున్నారు మెసేజెస్ నాకు, ఎందుకంటే ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ షోకేసింగ్ ద డేటా. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఎవ్రీడే. నాకు 2-3 కొత్త పీపుల్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇప్పుడు నందనా గారు అంత క్లియర్ గా బౌండరీ డ్రా చేసుకొని ఉంటే బాగుండేది, కానీ ఆవిడ బౌండరీ డ్రా చేయలేదు. కాబట్టి నేనేమనుకుంటా అంటే ఆవిడకి అన్ని తెలిసి ఏం జరుగుతుందో. కొన్ని వార్తలు వస్తున్నాయి, వాళ్ళ మీద పోలీస్ కేసెస్ కూడా అయినట్టు వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం అంటారు? 2-3 అయితే వెళ్ళారండి స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి, అంత ఫైలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కావేటి శ్రీనివాస్ గారు కూడా అక్కడ ఉన్నారు కదా, అడ్వకేట్ గారు అక్కడ ఉన్నారు, ఆయనతో వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారని చెప్పి మన విక్టిమ్స్ కొంతమంది నాకు కాల్ చేశారు 2 days బ్యాక్. వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు నాకు ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అక్కడ షోను కొంతమంది ఉన్నారు, చేస్తున్నారు రీల్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎవిడెన్సెస్ కి. మా దగ్గర కూడా చాలా డేటా వచ్చింది, డిఫరెంట్ డేటా. అండ్ కావేటి గారు ఉన్నారు కాబట్టి కేసు ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. కాకపోతే ఇక్కడ కొంచెం స్లో ప్రాసెస్ అంతే. అందరూ అయితే మాత్రం చేయాల్సిందే, కేసు ఫైల్ చేయాల్సిందే. వాళ్ళు చాలా తప్పులు చేశారండి, దీని మీద తీసుకోలేని తప్పులు చాలా జరిగిపోయినాయి. దీని మీద ఒక లాయర్ కూడా అన్నారు కదా, UK నుంచి వాళ్ళు బ్రిటిష్ నుంచి వాళ్ళకి ఇక్కడే స్థిరపడే అంత పాస్పోర్ట్ ఉంది, సో ఎవరు ఏమి చేయలేరు, ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా గానీ నందూస్ వరల్డ్ ని, ఈ రమణ నందనాని గానీ మధుకర్ని గానీ ఎవరేం చేయలేరు అంటూ కథనాలు చెప్పారు వాళ్ళు. దాని మీద ఏమంటారు? సరే అండి, దాని మీద మంచిగా నేను ఒక రీల్ కూడా చేశాను దాని మీద, ఇంక్లూడింగ్ గివింగ్ ఆల్ ద కేసెస్ చెప్తాను అది మీకు. ఇప్పుడు నేను కెనడియన్ సిటిజన్ అండి. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఇండియా వచ్చేసి అందరి దగ్గర ఫ్రాడ్ చేసేసి నేను మనీ తీసుకొని వెళ్ళిపోతాను అంటే నన్ను ఏం చేయరు అంటే అసలు అది ఒక బ్లెండర్ అన్నమాట. అంటే నాకు మంచి ఆలోచన లేనట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అవర్ రైట్స్ అండ్ వాట్ ఈస్ ద లా సేయింగ్. ఓకే, దాని మీద నేను చేశానండి. లా ఏం చెప్తుంది అంటే, మన ఇండియన్ సిటిజన్ ఎవరికైనా సరే, నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా బ్రిటిష్ సిటిజన్ మీద కూడా కేసు పెట్టొచ్చు ఇండియాలో. ఓకే, అది నేను రీసెంట్ గా రీల్ కూడా చేసి అన్ని చూపించాను. ఏ చట్టం వర్తిస్తుంది అంటే, ఒకవేళ ఆ అఫెన్స్ కనుక మన ఇండియన్ సాయిల్ మీద జరిగితే, వీళ్ళ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కానీ అవన్నీ ఇండియా అకౌంట్స్ కి జరిగినవి కదా. ఎంతో మంది విక్టిమ్స్ మనీ అన్ని గోల్డ్ షాపులకి, వీళ్ళు అడిగిన ఫ్రెండ్స్ కి, వీళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్స్ కి అందరికి పంపించారు. ఓన్లీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మాత్రమే UK లో ప్రింట్ చేసి ఇచ్చారు వీళ్ళకి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ అంతా ఇండియాలోనే జరిగింది. సో ఇండియన్ సాయిల్ మీద ఆ ప్రాబ్లం జరిగింది కాబట్టి శివ కేసు పెడితే శివ కేసు యాక్సెప్ట్ చేశారు పోలీసులు.
దీని మీద మీరు 15 lakhs కూడా ఇండియా అకౌంట్స్ కే ట్రాన్స్ఫర్ చేశాడండి, ఓకే వాళ్ళు ఇచ్చిన 3 అకౌంట్స్ కి. సో అందుకని చెప్పి మనకి చేశారు. మనకి ఫస్ట్ వచ్చి ఎక్స్ట్రాడిక్షన్ యాక్ట్ ఉంటదండి. ఓకే ఎక్స్ట్రాడిక్షన్ యాక్ట్ 1992 లో సైన్ చేశారు ఇండియా యూకే. 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఇండియాలో ఇలా క్రైమ్ చేసినప్పుడు ఆ క్రైమ్ అనేది యూకే లాకి మ్యాచ్ అవ్వాలి. ఓకే, యూకే లా ప్రకారం ఈ మనీ లాండరింగ్ కానీ, బేసికలీ క్రైమ్స్ కానీ, ఫినాన్షియల్ క్రైమ్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ 2006 క్రిమినల్ యాక్ట్ కింద యూకే క్రిమినల్ యాక్ట్ కి మ్యాచ్ అవుతాయండి. సో ఎక్స్ట్రాడిక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళు ఎవరైతే తప్పు చేసి వెళ్ళి యూకేలో ఉన్నారో వీళ్ళని ట్రయల్ కోసం మన వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళని ఇండియా తీసుకొచ్చి కేసు కూడా ట్రయల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్. నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యే ఒకటి ఉంటదండి. ఈ ఎమ్మెల్యే ఏం చెప్తుంది అంటే, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి బేసికలీ వీళ్ళు ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్ వాళ్ళ ఏమేమి ఉన్నాయి అనేది మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ ని ఆ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకోవడానికి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానీ వాటికి ఫ్రీజ్ చేయడానికి వాటికి మన వాళ్ళు పర్మిషన్ అడగొచ్చు అనమాట, ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్. దట్ ఈస్ ఎమ్మెల్యేఏ. దాంట్లో ఇంకొకటి ఏం చెప్తుంది అంటే, ప్రాపర్టీస్ ని కూడా వాళ్ళ అసెట్స్ ని కూడా సరెండర్ చేయడానికి దానికి ఒక లా ఉందన్నమాట. అది కూడా మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయితే ఆ ఎమ్మెల్యే కింద వాళ్ళ ప్రాపర్టీస్ కానీ అన్ని కూడా సీజ్ చేయొచ్చు. ఇవి కూడా అవ్వకపోతే దెర్ ఈస్ ఇంకొకటి ఉంది, నాటో అగ్రిమెంట్ ఒకటి ఉంది, అదొకటి ఉందండి. అది కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే పెద్దది అవుతుంది. అదొకటి ఉంది, ఇంకొక యాక్ట్. దీని మీద ఇవన్నీ కూడా అవ్వకపోతే, అవును, దీని మీద మన ట్రావెలర్ రవి కూడా కామెంట్ చేశారు కదా సపోర్ట్ చేస్తూ, మీరు కూడా దానికి రిప్లై కూడా ఇచ్చినట్టున్నారు. ఏమంటున్నారు ఆయన? నేను ఆ కమెంట్ కి రిప్లై ఇచ్చాను, ఆయన డిలీట్ చేసినట్టున్నారు ఆ కమెంట్. ఆయన మంచి యూట్యూబర్, నేను కూడా చాలాసార్లు ఆయనకి పాజిటివ్ గా కమెంట్స్ పెట్టాను, అన్ని చేశాను. కానీ ఆయన ఎప్పుడూ కూడా దాన్ని ఏమంటాము ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నైట్ రీల్ తను పోస్ట్ చేయగానే యూట్యూబ్ లో నేను చూశాను. చూడగానే హీ వాజ్ లైక్, నాకేం తెలియదు, తనకి తెలియనప్పుడు మాట్లాడకూడదు కదండి. అంత పెద్ద యూట్యూబర్, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఆయన అందులో యుఎస్ లో కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, చాలా ఇయర్స్ నుంచి. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఉండేటప్పుడు ఆయనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలో తెలిసి ఉండాలని నా ఒపీనియన్. ఒకవేళ తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. మీరు జైపాల్ రెడ్డితో ఇంతకు ముందు ఆయన పాడ్కాస్ట్ లో చేశారు కదా, తనతో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు కదా. సో మీరు రవి గారు ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళు ప్రూఫ్స్ అవి షేర్ చేస్తారు కదండి. లేదా ఒక ఇద్దరు విక్టిమ్స్ తో మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు లాయర్ గారు కూడా అదే తప్పు చేశారు. ఇద్దరు విక్టిమ్స్ ఎప్పుడు మాట్లాడకుండా వచ్చి సర్టిఫై చేశారు, వీళ్ళంతా బాగుంది, వీళ్ళ కంపెనీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని. సేమ్ ఇప్పుడు రవి గారు కూడా ఆ వీడియో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే హీఈస్ ట్రైంగ్ టు పుల్ నా అన్వేషణ అని పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ తను మాత్రం అరెస్ట్ చేయలేదు, తను వెళ్ళిపోయాడు, ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ తనకి బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు ఆ వీడియో పెట్టకుండా ఉండాల్సిందని నా ఒపీనియన్ అండి. కనుక్కొని పెట్టవచ్చు, కనెక్షన్స్ ఉన్నాయి కదా. అవును, అలాగే మన నందు గారు ఎవరైతే ఉన్నారో, నందూస్ వరల్డ్ రమణ నందన, మరి బిగ్ బాస్ లో వస్తుందని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. కథంలో చూసుకున్నట్లయితే శేఖర్ భాష కూడా ఇట్లాగే వివాదం చేస్తూ మళ్ళీ మనం బిగ్ బాస్ లో చూసాం, బాగా ఫేమస్ అయ్యి. మరి ఇప్పుడు కూడా కాంట్రవర్సీ బాగా నడుస్తోంది రమణ నందన మీద. మరి ఏంటి, బిగ్ బాస్ లో చూడొచ్చా, ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆవిడ బయట ఉంటే వస్తారేమో, కష్టం కదా. ఆవిడ ఫ్యూచర్ మాకు తెలుసు ఏమవుతుందో. అయితే ఈ కేసులో నా పర్సనల్ ఫీలింగ్ అయితే బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ ఉండదండి. సూన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ కేసులో మరి ఇంకా పేలని బాంబ్ ఏముందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పేలని బాంబ్ అంటే రోజు రోజుకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎవరు మాకు తెలియదు, కొత్త వాళ్ళు వచ్చి మెసేజెస్ పెడుతున్నారు, వాళ్ళు ఎవిడెన్సెస్ పెడుతున్నారు, మేము ఇంత కట్టాం, మేము ఇంత పే చేసాం, మేము బయటికి రాలేదు. అట్లా రోజుకి ఈ రోజు మీరు చూస్తే జైపాల్ రెడ్డి గారు ఒకటి వదిలేరు, ఒక వీడియో నేను చూసాను మార్నింగ్. తను ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని స్పాన్సర్షిప్ చేశారు, ఏ కంపెనీ అని మనం డేటా గ్యాదర్ చేయొచ్చు. వాళ్ళు చేశారు అది. అందులో వీళ్ళు డీల్ చేసిన కంపెనీస్, వీళ్ళు ఇష్యూ చేసిన కంపెనీస్ 536 కాస్ట్ ఇష్యూ చేశారంట. 536. మేము 100 అనుకున్నాం, 200 అనుకున్నాం, ఆవిడ 350 పీపుల్ అన్నారు కాల్లో రోషన్ తో. అది అయిపోయింది. ఈ రోజు జైపాల్ రెడ్డి గారు తీసిన డేటాలో 536 సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్. అంటే వీళ్ళది ఆ కంపెనీస్ ఓన్ గా చేసుకుని కూడా ఉండుంటాయి. బట్ ఓవరాల్ గా ఇది చాలా పెద్దది అయిపోతుంది. మీకు వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మీరు ఏం రిప్లై ఇస్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏమైనా హెల్ప్ చేయడానికి చూస్తున్నారా, ఏం జరుగుతుంది?
200% వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాండి, వాళ్ళతో మాట్లాడుతున్నాము. అందులో కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి రీల్ చేసి ప్రతి ఒక్కరి డేటా వేయాలి అంటే మాకు టైం సరిపోవట్లేదండి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే కొంచెం మోరల్ సపోర్ట్. ఐ స్టాండ్ ఫర్ విక్టిమ్స్ అండి. ఐ 100% స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ స్కామ్ హ్యాస్ హ్యాపెన్. నా పర్సనల్ ఒపీనియన్, స్కామ్ జరిగిందని నేను నమ్ముతా. ఎందుకంటే నేను పబ్లిక్ డేటాకి వెళ్ళి డేటా చూస్తాను కాబట్టి నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ నేను చూశాను. సో ఇట్స్ స్కామ్ అయితే జరిగింది, కానీ వాళ్ళు ఇప్పటికైనా బయటకు వచ్చి విక్టిమ్స్ కి ఏమైనా న్యాయం చేస్తే బాగుండిద్ది అని. దట్స్ వై ఐ స్టాండ్ ఫర్ విక్టిమ్స్. మరి బాధితులకు ఎంతవరకు తమ డబ్బు తిరిగి పొందే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అసలు ఉందా అవకాశం ఉందంటారా? ఒక రీల్ లో నేను చెప్పానండి ఆవిడకి, అక్క నువ్వు తలుచుకుంటే మాత్రం ఇది అవుతుంది, దయచేసి బాధితులకి కొంచెం న్యాయం చేయమని అయితే అడిగాను. ఎందుకు అంటే కొంచెం మన బాధితులకి ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటేనే అది ఈజీగా అవుతుందండి. ముందుకు వచ్చి ఎవరన్నా పెట్టి సెటిల్ చేసుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి. ఇప్పుడు వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నారు, తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారు, తర్వాత ట్రయల్ నడుస్తుంది, వాళ్ళు కన్విక్ట్ అయి ప్రూవ్ అయ్యారు అనుకోండి, ప్రూవ్ అయితే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది 10 years 15 years. తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అసెట్స్ అన్ని మళ్ళీ వాళ్ళు అక్వైర్ చేయాలి, కోర్టు మళ్ళీ దాన్ని ఆక్షన్ పెట్టి అమ్మాలి, తర్వాత ఆ ఫండ్స్ వీళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ కదండి. ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం వీళ్ళకి అయింది ఏదో అయిపోయింది, ఎంతో కొంత వాళ్ళకి సెటిల్ చేస్తే చాలా బాగుండేదేమో. బట్ ఇట్ వెంట్ టూ ఫార్ నౌ. అసలు బాధితులు ఎంత మంది ఉన్నారు మీ వరకు తెలిసింది ఏంటి? రోజుకు చాలా మంది వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎంత మంది ఉన్నారు అంటారు? అసలు ప్రూవ్ అయితే ఎలాంటి చట్టాలు వాళ్ళ మీద పడతాయి, ఎలాంటి కేసెస్ పడతాయి? ప్రూవ్ అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వీళ్ళ మీద మనీ లాండరింగ్ పడుతుంది, ఫేక్ క్రిమినల్ యాక్ట్స్ పడతాయి, ఫేక్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఇష్యూ చేశారు, గవర్నమెంట్ ని మోసం చేశారు, వీళ్ళ లైసెన్స్లు ఆల్రెడీ వీళ్ళకున్న సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేసే లైసెన్స్లు అన్ని క్యాన్సిల్ చేసేసింది గవర్నమెంట్. వీళ్ళ కంపెనీస్ క్యాన్సిల్ చేయలేదండి, చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. వీళ్ళ కంపెనీస్ ఇంకా ఉన్నాయి రిజిస్ట్రేషన్, బట్ వీళ్ళ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఇవ్వడం మాత్రం క్యాన్సిల్ చేసేసింది వీళ్ళవి. దాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే అదొక ప్రక్షాళనలో భాగంగా గవర్నమెంట్ అందరికీ చేసింది, మాకే కాదు అని చెప్తారు. బట్ ఎస్, మీరు ఎందుకు ఉండాలి అందులో నా క్వశ్చన్. అయితే రైట్ అయితే ఈ కేసు భారత్ కే పరిమితం అవుతుందా, లేకపోతే అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఏదైనా ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలోనే ఉంది కదండి. ఇప్పుడు యూకేలో ఉంటది, ఇండియాలో ఉంటది వాళ్ళకి. ఇక వీళ్ళు కూడా అవ్వకపోతే తర్వాత ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇంటర్పోల్ కూడా ఇస్తారు. ఇంటర్పోల్ వచ్చిందంటే ఎట్లాగైనా వీళ్ళని పట్టేస్తారు. అంటే వీళ్ళు చాలా చేశారు కదండి. ఇప్పుడు వీళ్ళ ప్రాపర్టీస్ డిఫరెంట్ కంట్రీస్ లో కొన్నారని కూడా, అంటే ఐ డోంట్ హావ్ ఎవిడెన్స్ ఫర్ దట్, బట్ నేను వేరే వాళ్ళు చెప్పేవి చూసాను. నేను దుబాయ్ అని అక్కడని ఇక్కడని ప్రాపర్టీస్ చాలా కొన్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో మరి ఇంకా ఈ కేసు డెప్త్ గా అనాలిసిస్ కి వెళ్ళినప్పుడు గానీ ఇవన్నీ బయట. మీరు ఇంత అనాలిసిస్ చేశాను అంటున్నారు కదా, మరి ఈ కేసులో మీరు చూసిన అతిపెద్ద లీగల్ వీక్ పాయింట్ ఏంటి? అసలు ఎక్కడ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ లీగల్ వీక్ పాయింట్, తను మనీ పర్సనల్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయించడం. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, సింపుల్ అండి, మనకి కార్పొరేషన్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని కార్పొరేషన్ కి జరగాలి బేసికలీ, అవునా? మీరు కార్పొరేషన్ ఏమో నెగిటివ్ లో చూపిస్తున్నావు. నీ కార్పొరేషన్ నుంచి సర్టిఫికేట్స్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఇష్యూ చేసినవి నా రీల్స్ లో కూడా పెట్టానండి. ఇప్పుడు షైన్ హెల్త్ కేర్ అని, అవన్నీ స్మైల్ హెల్త్ కేర్ అని అవన్నీ పెట్టారు చూడండి. అవన్నీ నేను డిస్ప్లే కూడా చేశాను వాళ్ళవి స్పాన్సర్షిప్స్. సో ఎవిడెన్స్ ఉంది, మీరు మీ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఇచ్చారు, కానీ ఫండ్స్ ఎప్పుడు కూడా దేని మినిమం ప్రాసెసింగ్ ఫీజెస్ కూడా మీకు డిపాజిట్ అవ్వలేదు. ప్లస్ వైలేషన్ ఏంటి, అంతంత మనీ వీళ్ళు ఛార్జ్ చేయకూడదండి బై లా. ఏం చెప్తుంది అంటే నేను జాబ్ ఇప్పిస్తానని మనీ తీసుకోకూడదండి. ఈవెన్ కెనడా అయినా యూకే అయినా ఇట్స్ ఇల్లీగల్ నేను జాబ్ ఇప్పిస్తానని మనీ తీసుకోవడము. కాకపోతే వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి, వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి వాటికి ఛార్జ్ చేయొచ్చు బేసికలీ. యు గాట్ మీ? కానీ వాళ్ళని నేను జాబ్ ఇప్పించాను కాబట్టి నేను ఛార్జ్ చేస్తానంటే దట్స్ ఇల్లీగల్ హియర్. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి కొంత కోర్స్ నేర్పించడానికి, వాళ్ళ ట్రైనింగ్స్ ఇవ్వడానికి, అలాంటి వాటికి ఛార్జ్ చేసుకోవచ్చు. అసలు ఇంతమంది ఈజీగా వాళ్ళని నమ్మడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు యూట్యూబ్ లో ఫేమస్ అనా, లేకపోతే అసలు ఎలాంటి రీసెర్చ్ ఏమీ లేకుండా కేవలం అదే చెప్తున్నారండి. యూట్యూబ్ లో చూసి మేము వెళ్ళాము, ఆవిడ మంచి వాళ్ళు అని చెప్పేసి మేము అనుకొని దే ఆర్ వెరీ గుడ్ అంటే చాలా స్వీట్ గా మాట్లాడతారు కాబట్టి
వీళ్ళు కూడా చాలా నమ్మాము అని చెప్పి చెప్తున్నారు చాలా మంది విక్టిమ్స్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కూడా ఏమైందంటే ఒక ఇద్దరు వెళ్ళారు ఫస్ట్ అనుకోండి, వాళ్ళు ఇంకొక ముగ్గురికి చెప్పారు, ఇంకో ముగ్గురు నుంచి ఇంకొక 5గురు చెప్పుకున్నారు. సో ఇట్లా నేను విన్న కేసెస్ లో అందరికి రిజెక్టెడ్ ఏం కాదండి, కొంతమందికి వచ్చిందని కూడా విన్నాను నేను. సమ్ పీపుల్ గాట్ ద వీసాస్ అండ్ అలా ఉన్నారు స్టార్టింగ్ లో, ఇప్పుడు కాదు. తర్వాత వీళ్ళు మరి ఏమైందో ఏమో, వాట్ ఎవర్ ద గ్రీడీనెస్ పెరిగిపోయి ఇక మనీ అనేది ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఆమె యూట్యూబ్ లో చేసే వ్లాగ్స్ లో కూడా రీసెంట్ గా మనకు చాలా ఫేమస్ అయింది, వాళ్ళ కొడుకు ఫంక్షన్ కూడా ఇలా తీసుకున్న డబ్బులతోనే చేశారు అని చాలా మంది విక్టిమ్స్ కూడా అన్నారు. ఉన్నాయండి ఎవిడెన్సెస్, జయపాల్ రెడ్డి గారు కూడా చూపించారు కదా. అవన్నీ వాళ్ళు ఏం చేశారంటే లైక్ ఫుడ్ కి ఒకళ్ళతో పే చేయించటము, ఫంక్షన్ ఖర్చుకి ఒకళ్ళతో పే చేయించడం, డెకరేషన్ వాళ్ళకి పే చేయించటము, ఇలా పీపుల్ నుంచి ఫండ్స్ అటు ట్రాన్స్ఫర్ చేయించారండి. అలాగే సుబ్బు గారు, అసలు యూకేలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, ఎందుకు వీళ్ళు దీనికి దారి తీసారంటే ఏంటి, లైఫ్ స్టైల్ పరంగానే లేకపోతే బిజినెస్ అసలు పెట్టడానికి అసలు అంత డబ్బు సరిపోతుంది? ఎందుకంటే వీళ్ళ మీద చాలా కంపెనీస్ పెడుతున్నారు. ఇదే ఇండియాలో అయితే ఎంతో లీగల్ ప్రాసెస్ ఉంటుంది, మరి అక్కడేమో ఇన్ని కంపెనీస్ పెడుతున్నారు. యూకేలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అసలు, ఎందుకంత డబ్బుకి ఇంత ఆకర్షితంగా ఎందుకు అవుతున్నారు వీళ్ళు? అంటే మీరు కంపారిటివ్ గా చూడండి ఎంతమంది ఆకర్షితులయ్యారు. మీరు చూస్తే పర్సంటేజ్ రేషియో తక్కువే కదండి, అందరూ అట్లా చేయట్లేదు కదా, అది నేను అంటుంది. సో వీళ్ళు ఆ రౌట్ తీసుకున్నారు, వీళ్ళు ఆ రౌట్ ఎంచుకున్నారు. వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే నా పర్సనల్ అనాలిసిస్ నాకు అర్థమైంది, వీళ్ళు ఎప్పుడో ఇది 2016 లోనే స్టార్ట్ చేశారండి ఈ సో కాల్డ్ ఇలాంటివి చేయటము, కానీ అప్పుడు ఎక్కువ చేసేవాడు కాదు. 2021 తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత అంతకు ముందు ఏంటంటే లిమిటెడ్ గా చేసేవాడంట, కనెక్షన్స్ లో బేసికలీ వాళ్ళ దాంట్లోంచి ఇష్యూ చేయడం కాదు, బయట వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని ఎవరికన్నా కావాలి అంటే దే ఆర్ లైక్ ఎ మిడిల్ పీపుల్ ఉండి అలా చేశారు. యూట్యూబే కాకుండా సినిమాలోకి కూడా వచ్చారు కదా, యూట్యూబే కాకుండా సినిమాలోకి రాగానే ఇంకా వాళ్ళందరికీ కూడా అపారమైన నమ్మకం వచ్చేస్తుంటుంది. ఏమంటారు? మరి నమ్మకం వచ్చిందండి. అట్ ద సేమ్ టైం ఆ మూవీస్ లోకి వచ్చినాక కదా విక్టిమ్స్ కూడా అందరికి కాలిపోయింది ఇప్పుడు రియాలిటీ. అవును, ఎందుకంటే యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఫస్ట్ క్లాసెస్ ఎవ్రీథింగ్, నువ్వు లావిష్ గా వెల్త్ డిస్ప్లే చేస్తున్నావు. బట్ అక్కడ విక్టిమ్స్ ఒక్కొక్కరు 20 lakhs 30 lakhs కట్టిన వాళ్ళండి. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తానండి, మ్యాంగ్లూర్ లో ఒక అమ్మాయి ఉంది, నేను చేశాను రీల్. అమ్మాయి 24 lakhs పే చేసింది. దాని మీద రీసెంట్ గా నేను రీల్ పెట్టా 2 days బ్యాక్. ఆ అమ్మాయి పైన ఖర్చు 1 lakh మాత్రమే, వీళ్ళకి 1 lakh కూడా అవ్వలేదు. ఎందుకంటే హెల్త్ ప్రొఫెషనల్ దాని కింద ఆ కేటగిరీ కింద ఇచ్చారు. హెల్త్ అండ్ కేర్ దాంట్లో ఫీజు చాలా తక్కువ, చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళకి 1 lakh కూడా ఖర్చు అవ్వలేదు. మదకర్ వాళ్ళు కనీసం ఆ అమ్మాయి ఎన్నోసార్లు మెసేజ్ పెడితే ఎన్ని చాట్స్ ఉన్నాయో నా దగ్గర, ఒక్కదానికి షీఈ్ ఆటో డ్రైవర్ వాళ్ళ డాటర్ అంట, ఒక్కదానికి రెస్పాన్స్ లేదు. దే డిడెంట్ ఈవెన్ గివ్ హర్ బ్యాక్ 1 rupee. బ్లాక్ చేసేస్తాడు వాట్సాప్ లో వాళ్ళని. అలా అమ్మాయి చెప్పిన ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, నాకు 2 కాస్ట్లు వచ్చినాయి, అంటే సేమ్ సర్ నేమ్ తో సిమిలర్ నేమ్ ఉన్నాయి. ఏంటివి 2 వచ్చినాయి నేను కన్ఫర్మ్ చేసుకుంటే, వాళ్ళ ఇద్దరు కజిన్స్ అంట 48 lakhs పే చేశారంట, ఇద్దరికి రిజెక్టెడ్ వీసాస్. వీళ్ళ ఓన్ స్మైల్ హెల్త్ కేర్ అని ఒకటి పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కంపెనీస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అని, కిచెన్ అని, నందూస్ కిచెన్ అని, స్మైల్ హెల్త్ కేర్ అని, అంటే ఎక్కడెక్కడ జాబ్ ఆక్యుపేషన్స్ ఇన్ డిమాండ్ ఉన్నాయో యూకేలో కాస్ట్ ఇవ్వచ్చో అలాంటి పేర్లతోనే కంపెనీ స్టార్ట్ చేశారు. కానీ ఇవన్నీ షెల్ కంపెనీసే. ఒక రెస్టారెంట్ కే బిల్డింగ్ ఉంది, మిగతా అన్ని కూడా అదే అడ్రస్ లో ఉంటాయి. మనం వెళ్తే ఫిజికల్ గా ఆఫీస్ ఉండదు. ఒక విక్టిమ్ కూడా చెప్పారు కదా, ఒక చిన్నది ఏదో చిన్నగా ఉంటది, అక్కడ కూడా లాక్ సిస్టమ్ ఒక పేపర్ మీద, ఇవన్నీ పేపర్ మీద పెట్టారు. ఆ అమ్మాయి వాళ్ళకి వీళ్ళ కంపెనీ నుంచి ఇష్యూ చేశారండి. ఈ కంపెనీ నుంచి ఇష్యూ చేస్తే వీళ్ళ కంపెనీ ఆల్రెడీ నెగిటివ్ లో చూపిస్తాడు ఫినాన్షియల్స్. గవర్నమెంట్ అలా ఇచ్చింది వీసా, నీ దగ్గర శాలరీ ఇవ్వడానికి ఫండ్సే లేవు, నువ్వు $39,000 pounds ఇస్తానని ఎలా చెప్తావు నువ్వు? నీకు రెవెన్యూయే లేదు, గవర్నమెంట్ నమ్మదు కదా. వాళ్ళు రిజెక్ట్ చేశారు వీసా, ఇద్దరికి రిజెక్ట్ చేశారు. ఇతను కనీసం వాళ్ళ ఫోన్ ఎత్తడం మానేశాడండి. నేను అక్కడే చాలా ఎమోషనల్ అయ్యి చాలా బాధ అనిపించింది వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఏంటండి 48 lakhs కొట్టేసి అలా వెళ్ళిపోతే విక్టిమ్స్ ఏమైపోతారు పాపం? వాళ్ళకి రీఫండ్ 2 lakhs 3 lakhs డిడక్ట్ చేసుకొని నీ టైంకి నీ ప్రాసెసింగ్ కావాలంటే యూ వుడ్ హావ్ రిటర్న్ 20 lakhs టు దెమ్ బ్యాక్ దేర్. ఆ అమ్మాయి ఏమో మా ఫాదర్ ఆటో డ్రైవర్ అండి, మేము లోన్స్ తీసుకొని వచ్చాము, మేము బయట పీపుల్ దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకున్నాము, అందరూ ఇంట్రెస్ట్లకు వెంటబడుతున్నారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటి అంటే ఇలా జరిగినప్పుడు ఏంటంటే అండి పీపుల్ విల్ గెట్ ఇన్ టు ట్రామా. ఇప్పుడు చాలా మంది అనే పాయింట్ ఏంటంటే
వీళ్ళు అలా వెళ్ళటం కూడా తప్పు కదా, వీళ్ళు అలా పే చేయడం కూడా తప్పు కదా అని నాకు కూడా చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారు నా దాంట్లో. నేనేమంటున్నానంటే అలా చేయడం తప్పే, కానీ అలా చేయడం తప్పని చెప్పి మనం మోసం చేస్తామా? వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తేనే కదా వీళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ చీట్ దెమ్, రైట్? వీ కెనాట్ చీట్ దెమ్. సో వీళ్ళందరూ కూడా అలా వెళ్ళి నమ్మకంతో వెళ్ళారు, వీళ్ళు మాత్రం వాళ్ళని చాలా అన్యాయం చేశారనమాట. ఇలాంటి కేసులు నా దగ్గర స్ట్రాంగ్ కేసులో ఒక 5 ఉన్నాయండి. ఇలాంటివి అందరూ 20 lakhs 25 lakhs పే చేసిన వాళ్ళు, వాళ్ళకి వీసా రిజెక్ట్ అయింది, వాళ్ళందరూ ఇండియాలో ఉండి వీళ్ళ కంపెనీ మీద కాస్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా, బయట నుంచి కాదు, వాళ్ళ లాయర్ చెప్పినట్టు కాదు. మరి వాళ్ళందరూ ఇండియా వచ్చేస్తే మరి అక్కడ ఉంటేనే న్యాయం జరగట్లేదు, మరి ఇక్కడికి వచ్చాక ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి న్యాయం అంటే, ఇప్పుడు మన న్యాయం ఎలా ఉంటది అనేది న్యాయ వ్యవస్థ మనందరికి తెలిసిందే అండి. ఇప్పుడు మన కేసు వేస్తే చాలా ఇయర్స్ పడుతుంది అది, ఈవెన్ ఇండియాలో అయినా కానీ. ఆల్రెడీ పెండింగ్ కేసులో 63,000 ఏమో ఉన్నాయని చదివాను రీసెంట్ గా. నేను అదే క్రిమినల్ కోర్టులోకి వెళ్ళినప్పుడు, హైకోర్ట్స్ లోకి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. సో ఆల్రెడీ పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. కాకపోతే ఇంకా టైం విల్ గివ్ జస్టిస్ అని వెయిట్ చేయాలండి. కాదు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకసారి ఈ విక్టిమ్ ఎవరైతే మనీ పే చేశారో సోకాల్డ్ నందు గాని మధుకర్ గాని ఒక్కసారి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మనీ అప్పులు తీసుకుని దే ఆర్ ఇన్ టు డెప్స్ నౌ, వీళ్ళ కెరియర్ స్పాయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. పీపుల్ ట్రస్ట్ పోయింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి. రేపు పొద్దున ఏదైనా చేయాలన్నా దే డోంట్ గెట్ ఎనీ సపోర్ట్ నౌ, ఎందుకంటే ఎనఫ్ డ్యామేజ్ జరిగిపోయింది వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి. ఫోకస్ చేయలేకపోతున్నారు, కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, తీసుకోలేకపోతుంటారు. ఎందుకంటే డబ్బు ముఖ్యం కదా, అక్కడ ఉన్న డబ్బంతా వాళ్ళు ఇచ్చేసి. ఎగ్జాక్ట్లీ అండి. నేను మాట్లాడిన విక్టిమ్స్ అంతా అదే చెప్తున్నారు, అన్న అసలు ఏంటన్నా ఇది, ఇప్పుడు మేము అసలు ఏం చేయాలి నెక్స్ట్, మాకు ఏదైనా మినిమం సపోర్ట్ కావాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు మమ్మల్ని. సో విక్టిమ్స్ ఎంత ఇదవుతున్నారు అనేది ఇంకా వాళ్ళిద్దరు రియలైజ్ అయితేనే వాళ్ళకి త్వరగా న్యాయం జరిగిద్దండి. వాళ్ళిద్దరు కానీ ఇలాంటి కేసెస్ లో కొంచెం కష్టమే కదా వాళ్ళు రియలైజ్ అవడం అనేది. ఈ కేసు వాళ్ళు ఇంతకు ముందు సినిమా చేశారు కాబట్టి అడుగుతున్న, సినిమా ఇది ఒక టైటిల్ లా చూస్తే ఏం పెడతారు, అసలు హీరో ఎవరు విలన్ ఎవరు అంటే ఏం చెప్తారు? హీరో ఇద్దరు అండి, ఇద్దరు హీరో హీరోయిన్స్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి నా పైన డిఫర్మేషన్ అంటే ఐ డోంట్ కేర్, బికాస్ ఐ హావ్ ఎనఫ్ డేటా. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బిజినెస్ అకౌంట్ లో మనీ ఎందుకు పడి, మీరు వచ్చి రోషన్తో ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రాసెస్ అంతా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఏం చేస్తారని. ఇప్పుడు నందూస్ వాళ్ళు మీ ముందు కూర్చుంటే ఏం అడుగుతారు మీరు? నేను ఒకటే అడుగుతాను, అసలు ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇది చాలా వర్స్ట్, సరే చేశారు, విక్టిమ్స్ కి న్యాయం చేయండి. అల్టిమేట్ గా ఫస్ట్ క్వశ్చన్ అది, వాళ్ళకి ఏం చేస్తావో చెప్పు, విక్టిమ్స్ కి ఎలా చేస్తావు అండి. ఇప్పుడు వాళ్ళకి లీగల్ గా బైండ్ అవుతారా లేదా, వాళ్ళకి కేసు పడుతుందా, వాళ్ళకి శిక్ష, అవన్నీ మన చేతిలో లేని పని. కానీ అట్లీస్ట్ విక్టిమ్స్ కోసం మనము వాళ్ళ మనీ అన్నా వాళ్ళకి ఇవ్వండి రా బాబు, ఎంతో కొంత వాళ్ళకి సెటిల్ చేయండి రా బాబు. వాళ్ళ కెరియర్లు వాళ్ళ అన్ని ఇంపాక్ట్ అయి ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఇంటూ మెంటల్ ట్రామాలో ఉన్నారు అందరూ. కొంతమంది బయటికి రావట్లేదండి, కొంతమంది పీపుల్ వాళ్ళైతే మేము అసలు రాము బయటికి మేము చెప్పలేము అని వాళ్ళు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కి కొంతమంది పేరెంట్స్ వాళ్ళని కొట్టారని కూడా అంటున్నారు పాపం. ఇలా జరిగి ఇలా ఇంత మనీ ఇచ్చేసిన తర్వాత. సో దే ఆర్ ఇంటూ మెంటల్ ట్రామా, అది తను అర్థం చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రజలకు తప్పనిసరిగా చెప్పాల్సిన, తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఏం చెప్తారు? ప్రజలు నిజాయితీగా తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే, చాలా మంది చెప్తున్నారు ఇది అవ్వట్లేదు, ఇది జరగలేదని కొంతమంది నమ్ముతున్నారని. ఈ మధ్య కొంతమంది ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, కానీ అది నిజం కాదండి. ఇక్కడైతే ఇష్యూ అయితే జరిగింది, ఎస్ స్కామ్ అయితే జరిగింది. అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది డేటా చూస్తే వాళ్ళకి అర్థమైంది. ప్రజలందరికీ నేను ఒకటే చెప్తాను, నా రోస్టింగ్ పాపరైట్ ఛానల్లో రీల్స్ చూడండి, ప్రతి రీల్ విత్ డేటా ఎవిడెన్స్ ఉంటుంది. వితౌట్ డేటా నేను ఏది మాట్లాడలేదు, అన్నిట్లో డేటా చూపిస్తాను. వాళ్ళు ఏం మాట్లాడారు ప్రతి టాపిక్ కి కౌంటర్ టాపిక్స్ నేను పెట్టేది. అలాగే సుబ్బు గారు, ఈ రోజు మీ ముందు నందూస్ వరల్డ్ బాధితులు, పోలీసులు ముగ్గురు కూర్చున్నాం అనుకుందాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు టేబుల్ మీద పెట్టి మీరు చెప్పే ఒక్క వాక్యం ఏంటి, ఏం చెప్తారు? సజ్జనర్ గారికైనా ఇప్పుడు మన ఆంధ్ర పోలీస్ కైనా ఒకటే చెప్తాను, జస్ట్ గో అండ్ సీ మై రీల్స్, మీకు అవే ఎవిడెన్స్ మొత్తం. మీ కేసు క్లోజ్ చూసి. ఓకే, మరి ఇది 10 రీల్స్ ఏమో పెట్టాను, ఆ 10 రీల్స్ చూడమనండి, ఇంకా డైరెక్ట్లీ సజ్జనర్ సార్ విల్ కాల్ దెమ్, ఇంక వచ్చేయండి స్టేషన్ గాని. అంటే అలా ఉన్నాయి ప్రూఫ్స్ అన్ని, నేను ఆల్రెడీ అక్కడ పెట్టాను అన్ని. మీ అభిప్రాయం ప్రకారం ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్రపై దర్యాప్తు జరగాల్సి ఉంది?
అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరితో కనెక్షన్ ఉన్నారనేది అసలు ఎక్కడా రావట్లేదండి, బయటికి లీక్ అవట్లేదు. అవును. వీళ్ళు అది వాళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ వెరిఫై చేస్తేనే తెలుస్తుంది. ఓన్లీ వీళ్ళిద్దరే. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం వేరే అకౌంట్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ శివ కేసులో కూడా వేరే వాళ్ళు అకౌంట్స్ వేశాడు. అందులో ఒక లేడీది అకౌంట్ ఇంకా పోలీసులు ట్రేస్ చేస్తున్నారని విన్నాను, ఆవిడ దొరకలేదని. బట్ ఇంకొకళ్ళ అకౌంట్ లో మాత్రం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ మనీ వచ్చినవి నేను మధుకర్కి ఇచ్చేసాను అని చెప్పి. సో ఎవరెవరిని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీని డిఫరెంట్ పీపుల్ అకౌంట్స్ ఇచ్చి వాళ్ళని ఎంతో మందిని ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేశారండి. కానీ స్ట్రైట్ గా వీళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి చేసిన వాళ్ళు అనేది మాత్రం ఎవరు లేరు అనిపిస్తుంది. వీళ్ళిద్దరే ఇవన్నీ, ఐ మీన్ ఇద్దరు ఇన్ ద సెన్స్ మెయిన్ మధుకర్. పీపుల్ తో మాట్లాడేది అన్ని కూడా మధుకరేనండి. ఎప్పుడు నందన గారు మాట్లాడినట్టు నాకు ఏ విక్టిమ్ చెప్పలేదు వాళ్ళతో. ఒకే ఒక లేడీ రీసెంట్ గా చూశాను నేను, ఆవిడ బయటపడ్డారు. తను ఫస్ట్ నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నారని, నందన గారే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారని, ప్రాసెస్ ఎలా ఉంటది కట్టాలని రీసెంట్ గా 2 days బ్యాక్ చూసాను. ఒకటి నందన గారు ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పారా? 2 days బ్యాక్ ఒక లేడీ చెప్తున్నారు. మరి ఆవిడేమో నాకేం సంబంధం లేదు అంటున్నారు ఒకవైపు. అదే కదా, మరి అకౌంట్ లో ఫండ్స్ పడినప్పుడు మరి నా అకౌంట్ లో ఎందుకు పడి అని ఆ రోజే ఇఫ్ యూ వుడ్ డ్రా ద బౌండరీ, ఆ రోజు బౌండరీ చేసి లైన్ తీసుకొని నువ్వు క్రాస్ అవ్వకపోయి ఉంటే ఈ రోజు యు ఆర్ సేఫ్, రైట్? అయితే ఇందులో బాధితులు చేసిన తెలుసా? చెప్పండి. మూడు కంపెనీస్ లో ఆవిడ ఉన్నారు డైరెక్టర్స్ గా అని చెప్పానా, ఇద్దరు ఉన్నారని. నందూస్ కెఫే లిమిటెడ్ లో May 15th రోజు అర్జెంట్ గా డైరెక్టర్ గా తీసేసారు తన్ని. అవును. మొన్న June 8th నందూస్ కిచెన్ లిమిటెడ్ లో నుంచి కూడా తను డైరెక్టర్ గా తీసేశారు. మరి ఏమి చేయనప్పుడు, ఏమీ భయం లేనప్పుడు, వయ్యూ గైసార్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వెనక్కి వెళ్ళి ఎందుకు తీసేస్తున్నారు? కంపెనీస్ క్లోజ్ చేయడానికి ఎందుకు రిక్వెస్ట్లు పెడుతున్నారు? గవర్నమెంట్ చేయనంది. నందూస్ కిచెన్ క్లోజ్ చేసే విషయంలో సస్పెండ్ చేశారు ఆ రిక్వెస్ట్ ని. ఆల్రెడీ దే రిసీవ్డ్ ఏ కంప్లైంట్ అని చెప్పి. అయితే సుబ్బు గారు ఫైనల్ గా చెప్పండి, అసలు ఈ బాధితులు చేసిన అతిపెద్ద తప్పేంటి? సోషల్ మీడియా ఫేమ్ ను గుడ్డిగా నమ్మొచ్చా, నమ్మకూడదా? ఇంకా రాబోయే కాలంలో వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఎంతో మంది ఇంకా UK వెళ్ళాలనుకుంటారు, లేదా ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటారు. మరి ఇలాంటి స్కామ్ కి గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? చివరి హెచ్చరిక ఏంటి? అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఏది సైడ్ డోర్స్ తీసుకోకండి. ఫస్ట్ థింగ్, ఏది కేక్ వాక్ కాదు. మనం ఆబ్వియస్లీ సైడ్ డోర్ తీసుకున్నప్పుడు రిస్క్ ఉంటది. అక్కడ ఆ రిస్క్ చాలా ఉంటది. ఆ రిస్క్ మనం బేర్ చేయాల్సి వస్తుంది. నేను ఎస్పెషల్లీ ఫస్ట్ చెప్పేది పేరెంట్స్ కండి. పేరెంట్స్ వినండి, మీరు వీళ్ళు అడిగినప్పుడు 15 lakhs 20 lakhs మాత్రం మీరు మనీ ఇవ్వకండి. ఫస్ట్ థింగ్, లెగిటిమేట్ వేలోనే వెళ్ళండి. వాళ్ళు 15 lakhs 20 lakhs ఇస్తే మా వాడిని అక్కడ తీసుకెళ్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము జాబ్ మీద ఇవ్వకపోయినా మేము ఇక్కడ తెచ్చి వదిలేస్తామంటారు. వీళ్ళకేమో వీసా అండి, ఇట్ విల్ బి టై అప్ టు దట్ కంపెనీ. ఆ కంపెనీకే పని చేయాలి, లేదా వీళ్ళు ఇల్లీగల్ గా వర్క్ చేసుకోవాలి క్యాష్ ఇన్ హ్యాండ్స్ కి. ఇల్లీగల్ గా దొరికితే కూడా ప్రాబ్లము. అది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. మనీ ఇవ్వకండి గైస్. మీరందరూ కూడా, మనం ఇలా నష్టపోయి కెరియర్ పాడు చేసుకునే కంటే ఎంతో మెంటల్ ట్రామాలోకి వెళ్ళి హ్యాపీగా రైట్ పాత్ లో డైరెక్ట్ గా జాబ్ కొట్టండి. జాబ్ త్రూ ఆన్ సైట్స్ రండి, లేదు ఇంకొకటి చేసుకోండి అక్కడే ఏదన్నా మంచిది ఆల్టర్నేటివ్, లేదా రైట్ పాత్ లో స్టూడెంట్ గా వెళ్ళి సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇలా చేశారు అంటే, ఇప్పుడు విక్టిమ్ వాళ్ళని ఎలా అంటున్నామో విక్టిమ్స్ కూడా మనీ పే చేశారు కదా ఎంతమంది. అంతే కదా, అవును. మీరు చేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. రైట్, యు గైస్ కేమ్ అండ్ పెయిడ్. అవన్నీ పేరెంట్స్ మీరు సపోర్ట్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. అసలు వర్క్ పర్మిట్ ఇస్తారంట, మనీ కడితే వర్క్ పర్మిట్ ఇస్తారంట అంటే మాత్రం ఫస్ట్ థింగ్ అసలు నో వే అని చెప్పేసేయండి మీ పిల్లలకి. ఇది జరగదురా బాబు, వద్దురా అని చెప్పేయండి. అది మాత్రం ఇప్పుడు నందూస్ వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఉన్న అందరూ కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తెలుసుకోవాల్సింది, ఈ మనీ కట్టేవన్నీ మనం ఆపేయాలి. ఫస్ట్ మనం కట్టేవాళ్ళు లేకపోతే పెట్టేవాడు కూడా తీసేస్తాడు ఆటోమేటికలీ, రైట్? దే ఆల్సో విల్ నాట్ ఆస్క్ ఎవరు కట్టట్లేదురా బాబు అని. అలాగే ఉండండి. ఇది గ్రే మార్కెట్ అని చెప్పి రీసెంట్ గా ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారండి. గ్రే మార్కెటే, కానీ దాన్ని బ్లాక్ చేసేసారు ఈ రోజు. సేమ్ లైక్ బ్లాక్ టికెట్ చేసినట్టు చేశారు బిజినెస్. ఇది బ్లాక్ టికెట్స్ వాళ్ళు అందే చేస్తారు కదండి. ఒక 50 rupees 100 rupees టికెట్ తెచ్చేసి మనకి 200-300 కి సేల్ చేస్తారు బయట రిలీజ్ రోజు. సేమ్ అదే చేశారు వీళ్ళు కూడా. వేరే వాళ్ళ దగ్గర కాస్ట్ కొన్నారు $3,000 కేమో, బయట $15,000 $20,000 కి వీళ్ళు సేల్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు.
ఇలాగే మీకు Nice. మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడుతూ ఉండండి. మీ రోస్టింగ్ పాపరాయుడు బాగా ఫేమస్ అవుతోంది. సో మా ముందుకు ఇంకా Sure, ఆధారాలు thank you. తెస్తూ మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ కూడా చేస్తూ చాలా మందికి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది Sure మరి అండి. కెనడా Thank you very నుంచి రైట్, అది మరి కెనడా నుంచి సుబ్బు గారు. మరి ఆధారాలు ఒక కథ చెప్తున్నాయి, ఆరోపణలు మరో కథని చూపిస్తున్నాయి. మరి నిజం ఏది అనేది దర్యాప్తు మరియు చట్టం తేల్చాలి. ఈ కేసులో ఇంకా ఎన్ని మార్పులు ఎన్ని మలుపులు ఉన్నాయో చూడాలి. మరి దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరైతే స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.